Hi, welcome back to Arya Perspective. Hope you have subscribed my channel by now. If not, please do subscribe for more content like this. సో మూవీ రివ్యూస్ మీద చాలా డిబేట్ జరుగుతుంది. నా పర్స్పెక్టివ్ ఆన్ దట్ ఇష్యూ, వేర్ దెర్ ఇస్ అ డిమాండ్ దెర్ ఇస్ అ సప్లై. ఇది వ్యాపారం. రివ్యూస్ పెడుతున్నారు కాబట్టి జనాలు చూడట్లేదు, జనాలు రివ్యూస్కి అలవాటు పడ్డారు కాబట్టి రివ్యూస్ కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే ఇది ఓన్లీ మూవీ టాపిక్ మీదే జరగట్లేదు, మనం తినాలనుకునే ఫుడ్ మీద, మనం కొనాలనుకునే ప్రొడక్ట్ మీద, ప్రతి దాని మీద యాజ్ ఎన్ ఎండ్ యూజర్, యాజ్ ఎ కస్టమర్ అందరూ రివ్యూస్ వెతుకుతున్నారు. దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు రివ్యూస్. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆర్య పర్స్పెక్టివ్ ఆన్ మూవీ తండిల్. 100 crore బడ్జెట్ మూవీ, గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్, ఒక గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్, ఒక వెల్ నోన్ హీరో నాగ చైతన్య. ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ ఏవి నేను చెప్పాలనుకోవట్లేదు, బికాస్ మూవీ ఈజ్ అ మూవీ. సో అందుకనే నేను ఇది హై బడ్జెట్, లో బడ్జెట్, ఈ హీరో ఆ హీరో, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇవన్నీ చూడాలి లేదా చెప్పాలి అని నేను అనుకోవట్లేదు. ఎండ్ ప్రొడక్ట్ ఎలా ఉంది, నాకు నచ్చిందా, కంటెంట్ నాకు నచ్చిందా లేదా, అది మాత్రమే చెప్పాలని, షేర్ చేయాలని అనుకుంటున్నాను. మూవింగ్ ఇన్ తండిల్, నాకేం నచ్చింది? హీరో హీరోయిన్ లుక్స్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, ఓవరాల్ మూవీ కాంటెక్స్ట్ బిల్డ్, ఫిషర్మెన్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రగుల్స్, కొన్ని చాలా తక్కువ ఫిషర్మెన్ పడే కష్టాలు, నమో నమః సాంగ్, మ్యూజిక్. నాకు నచ్చని విషయాలు ఏంటి, ఇది యాక్చువల్గా రియల్ స్టోరీ బేస్డ్ మూవీ. సో ఆ రియల్ పాయింట్స్ ఇంకొన్ని మూవీలోకి తీసుకుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అని అనిపించింది ఆఫ్టర్ వాచింగ్ సమ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ ద ఒరిజినల్ క్యారెక్టర్స్. హీరో ఎంట్రీ ఫైట్ అంతా ఏదో పుష్ చేసినట్టు, ఏదో ఎక్కడో అతికిచ్చినట్టు నాకు నచ్చలేదు. ఆ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో జైల్లో ఉండే కొన్ని సీన్స్ నాకు నచ్చలేదు. అందులో రియల్ ఒరిజినల్ పాయింట్స్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఏదైతే షేర్ చేశారో అవి పెట్టుంటే ఇంకా నాకు నచ్చేదని అనిపించింది. లవ్ ట్రాక్ నాకు నచ్చింది, ఇట్ వాస్ గుడ్, బట్ కొన్ని క్రింజ్ మూమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏంటి అనేది నేను ప్లాట్ మొత్తం చెప్పాలని అనుకోవట్లేదు, బట్ క్రింజ్ మూమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, బట్ అది రిపిటేటివ్గా ఉందా అంటే ఎస్, రిపిటేటివ్గా ఉంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ గుడ్, బట్ ఇంటర్వెల్కి ముందు ఇంకా ఇంటర్వెల్ రాలేదా అని ఒక ఫీల్ వచ్చింది. సెకండ్ హాఫ్ స్లోగా ఉంది. ఎండ్ వరకు వచ్చేసరికి కొంచెం క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్స్ దే వర్ గుడ్, నాకు నచ్చినాయి. ఓవరాల్గా ఇట్స్ అన్ ఓకే మూవీ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు తండేల్ మూవీ చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.